అయితే అది ప్రేత రూపంలోనే ఉంటుంది. పూర్వక్రియలు అయిన దహన సంస్కారాది 12 రోజులు క్రియలు పూర్తయి మధ్యమ క్రియలు అయ్యి మాసికాలు జరిగి సపిండీకరణం జరిగేంత వరకు ఈ ప్రేత రూపంలోనే ఉంటుంది. సపిండీకరణం తర్వాత తన తాత ముత్తాతల్లో స్థానాన్ని చోటు చేసుకుంటుంది. పితృదేవతా స్థానాన్ని పొందుతుంది. బాహ్య శరీరాన్ని విడిచి కారణ శరీరం యాతనా శరీరాన్ని కోల్పోయి ప్రేతగా శరీరం ఉంటుంది. ఏ శరీరం లేకుండా ప్రేతగా ఉన్న మృతుడు మాసికాలతోటి తనకు మాత్రమే ఉద్దేశించి వదిలే పిండాల ద్వారా కొత్త శరీరాన్ని పొందుతాడు. అవి ఎలాగంటే వీటిలో మొదటి పిండం ద్వారా కొత్త శరీరానికి బీజం పడుతుంది. దీన్నే కలనం అంటారు. దీని తర్వాత మాంసం చర్మం రెండో పిండం ద్వారా వస్తాయి. మూడో పిండం వలన బుద్ధి ఏర్పడుతుంది. నాలుగో పిండం వలన ఎముకలు ఎముకలలోని గుజ్జు ఏర్పడతాయి. ఐదో పిండం వలన శిరస్సు ముఖం వేళ్ళు ఏర్పడతాయి. ఆరో పిండం వలన హృదయం మెడ నోటిలోని భాగాలు ఏర్పడతాయి. ఆయు ప్రమాణం ఏడో పిండం ద్వారా కలుగుతుంది. ఎనిమిదో పిండం ద్వారా మాటకు చెందిన వ్యవస్థలు. తొమ్మిదో పిండం ద్వారా అన్ని అవయవాలకు పరిపుష్టి కలుగుతాయి. పదో పిండం వలన కొత్త జీవితానికి అవసరమైన శారీరక పరిపూర్ణత ఏర్పడుతుంది. ఈ విధంగా మాసికాలు పెట్టడం వలన పిండాల వలన సంపూర్తి శరీరం కలుగుతుంది. ప్రపంచంలో భోగాలు అనుభవించటానికి శరీరం ఇచ్చిన తల్లిదండ్రులకు మాసికాలు నిర్వహించాలి. వారికి శరీరం ఏర్పడడానికి అవసరమైన పిండాలు సమర్పించి వారి రుణాన్ని తీర్చుకోవాలి. మొత్తం 16 పిండాలు ఈ సంవత్సర కాలంలో ఇస్తారు. అలాగే మృతుని శరీరం నుంచి పంచభూతాలు ఏ విధంగా దూరం అవుతాయో అదే విధంగా తిరిగి వారికి భౌతిక శరీరం ఏర్పడడానికి పంచభూతాలు కలుస్తాయి. ఆకాశం అగ్ని జలం వాయువు భూమి తత్వాలు అతనికి శరీరాన్ని కల్పిస్తాయి. కాబట్టి మృతులకు మాసికాలు తప్పనిసరిగా పెట్టవలసిందే. ఏ దశలో పెట్టవలసింది ఆ దశలో పెట్టకపోతే మృతునికి వైకల్యం కలుగుతుంది. అటువంటి ఘోరమైన తప్పును చేయకూడదు. సపిండీకరణం చేయకపోతే పితృదేవతా రూపం రాదు, ప్రేతత్వం పోదు. తర్వాత తరాలు కూడా ప్రేతత్వంలోనే ఉంటాయి. ఇవే మరింత శ్రద్ధగా చేయాలి అనుకుంటే పుణ్యక్షేత్రాలైన కురుక్షేత్రం ప్రయాగ కాశీ గయా వంటి వాటిల్లో చేయాలి. ఈ విధంగా చేయటం వల్ల వారికి విశేషమైన శరీరాలు కలుగుతాయి. వారికి కలిగే ఉత్తమ శరీరాల వల్ల పరమానందాన్ని పొంది మరింతగా సకల సంపదలను చేసిన వారికి ఇస్తారు. ఇలా పుణ్యక్షేత్రాలలో చేయలేని వారు కనీసం వారు ఉన్న చోట్లో అయినా చేయాలి. పితృ స్తోత్రాన్ని పఠించి ఆవుకి గ్రాసం పెట్టినా కూడా మంచి ఫలితాలు వస్తాయి. మాసికాలు పెట్టే ఆచారం లేని ఇతర కులాల వారు స్వయం పాకం ఇవ్వాలి.